హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే సిస్టమ్ ఉన్న వాళ్ళు మొబైల్ నుంచి ఫైల్స్ని సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం కేబుల్స్ని వాడుతుంటారు కదా. అలా కేబుల్స్ అవసరం లేకుండా వైర్లెస్లో మన ఫైల్స్ని మొబైల్ నుంచి సిస్టమ్కి, సిస్టమ్ నుంచి మొబైల్కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. దానికోసం చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. అది ఏంటి, ఏ విధంగా చేయాలనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీ సిస్టంలో వైఫైని ఆన్ చేసి దానికి కనెక్ట్ చేయండి. తర్వాత మీ కంప్యూటర్లో దిస్ పీసీ అనేసి ఉంటుంది కదా, మై కంప్యూటర్ అని కూడా అంటారు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఏ నెట్వర్క్ లొకేషన్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత చూస్ కస్టమ్ నెట్వర్క్ లొకేషన్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇంటర్నెట్ ఆర్ నెట్వర్క్ అడ్రస్ అనేసి అడుగుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మీరేం చేయాలంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ లో వైఫై FTP సర్వర్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. అంతే, ఇక్కడ సర్వర్ URL అనేసి ఒక URL అయితే వస్తుందన్నమాట. దాన్ని ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇలా అన్ని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ లో ఫినిష్ అనేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట. వీటిలో మీకు కావాల్సిన ఫైల్ని సింపుల్గా కాపీ చేసి మీ సిస్టంలో పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ సిస్టంలో ఉన్న ఫైల్స్ని కాపీ చేసుకొని మీ మొబైల్లో కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు. చూశారు కదా, చాలా సింపుల్గా ఎటువంటి కేబుల్స్ లేకుండా మీ మొబైల్ నుంచి పీసీకి, పీసీ నుంచి మొబైల్కి మీరు ఫైల్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. షేర్ చేయడం వలన చాలా మందికి యూస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.